జీవితంలో స్థిరత్వం లేకుండా ఉండేవాళ్ళు మనకు చాలామంది కనపడుతూనే ఉంటారు. మనకు కూడా ఒక్కోసారి స్థిరత్వం ఉన్న వాళ్ళకు కూడా ఒక్కోసారి జీవితంలో అనుకోని సంఘటనల వల్ల అప్ అండ్ డౌన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కొద్దిగా దిగజారడం, అంటే దిగజారడం మీన్స్ ఆర్థిక పరంగా కావచ్చు, లేదా ఏదైనా ఉద్యోగంలో ఏదైనా చిన్న చిన్న చేసే పనుల వల్ల కాస్త కొంచెం అవకతవకల వల్ల కావచ్చు, ఏవైనా ఒక్కసారి డౌన్ఫాల్ అవ్వడం అనేది కనబడుతూ ఉంటుంది. ఆ కనపడినప్పుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అరే, ఆర్థికంగా ఎలానో ఇబ్బంది పడుతూ ఉంటారు, దాంతోపాటు మానసికంగా కూడా. ఎందుకంటే అరే, నేను ఈ తప్పు పని చేయలేదే, అయిపోయినా నేను చేయకపోయినా కూడా నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, నాకు స్థిరత్వం లేదు. లేదా కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, కష్టపడినా కూడా తగిన గుర్తింపు అనేది వీళ్ళకి లభించదు. ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా, ఇంకా ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఏదో ఒకటే. అంటే ఈ ఈ ఇదేదో నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, ఇంకో మెడ నొప్పి వచ్చింది, లేదా కాలు నొప్పి వచ్చింది, చేయి నొప్పి వచ్చింది, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అలా వెళ్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏ పని చేయాలన్నా మనకి ఎవరి బలం ఉండాలి? మనకి గురుబలం అనేది ఉండాలి. గురుబలం కానీ జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉందా, వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మరి గురుబలాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే, గురువు అనంగానే మనకి ఈ గురువు గ్రహం యొక్క బలం మనకు పెరగాలి అంటే ఆయనకి పసుపు రంగు అనేది చాలా ప్రీతికరం. అలాగే ఆయనకి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగుకి సంబంధించినవి, పసుపు రంగు పూలు, మామూలుగా మనం దీంట్లో చూస్తే బంగారము, అలాగే వీళ్ళకి శనగలు, ఇలాంటివన్నీ కూడా మనం గురుగ్రహానికి ప్రీతికరంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి గురువారము కూడా అంటే ఏదైనా ఒక జాతకంలో ఆ గురువు ఉన్న స్థితి బాగాలేదనుకోండి, ఆ గురువు ఎంతవరకు ఆ స్థితి బాగాలేదో జాతకం చూపించుకొని ఆ గురువు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నంతకాలం, అంటే మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఈ సమయం అంతా, ఈ సమయం నుంచి పలానా సమయం వరకు అని అనుకున్నప్పుడు ఆ సమయంలో గురువు ఆరాధన ఎక్కువగా చేయండి. ఎలా చేయాలి? ప్రతిరోజు కూడా గురువు ఈ యొక్క అంటే ఈ ప్రతి గురువారం కూడా తలారా స్నానం చేసుకుని, అంటే మనం తలారా స్నానం కన్నా తలంటు స్నానం చేసుకుని ఈ యొక్క ఏదైతే ఇంట్లో కుదిరితే ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేయండి. లేదా ఇంట్లో కుదరలేదు, కనీసం ఇక ఏదైనా మన దత్తాత్రేయుల వారి గుళ్ళోకి కానీ దక్షిణామూర్తి స్వామి గుళ్ళోకి కానీ వెళ్ళి దీపారాధన అనేది చేయాలి. ఈ దీపారాధన చేసేటప్పుడు అక్కడ పూజ పసుపు పుష్పాలతో పూజ చేయడం. ఇంతకు ముందర తలంటు స్నానం చేయాలనుకున్నాం కదా, అది చేసినప్పుడు కాస్త చిటికెడు పసుపు చేసే నీటిలో, స్నానం చేసే నీటిలో వేయాలి. అలాగే ఈ పసుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వడం, అలాగే పసుపు పుష్పాలతో దైవారాధన చేయడం. దీంతో పాటుగా దీపారాధన చేసేటప్పుడు పసుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అంటే అంతా కూడా పసుపుకు సంబంధించిన దానిగా ఉండడం. అయితే ఎందుకంటే ఎంత ఆయనకి గురువుకి పసుపు అనేది ప్రీతి కాబట్టి రంగు, ఆయనకి ప్రీతికరమైన పనులు అన్నీ చేస్తే కూడా ఆయన తొందరగా మీ యొక్క ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు తొలగి మీకు బలాన్ని, గురు బలాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ఈ దీపారాధన చేసేటప్పుడు కూడా పసుపు రంగు ఒత్తులు తో వేయడం. అలాగే మనకి పసుపు రంగు సంబంధించిన అంటే ఇంచుమించు అంటే పైన మనం తొక్క చూసినప్పుడు ఇప్పుడు ఈ కొద్దిగా పండుతూ ఉన్న అంటే మామిడి పళ్ళు కానీ లేకపోతే రేగి పళ్ళల్లో కొంచెం ఎల్లో ఇష్గా అంటే కస్టర్డ్ కలర్లోకి వచ్చేటట్టు కానీ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి మనకి. అలాంటివి నివేదన చేసుకోవచ్చు. లేదు మాకు ఆ సమయానికి అవి దొరకవండి అని అనుకున్నప్పుడు శనగపప్పుతో చేసే తీపి పదార్థాలు అంటే లడ్డు కానీ అంటే ఏదైనా మైసూర్ పాక్ కానీ ఇలా శనగపప్పుతో చేసే పదార్థాలు ఏవైనా సరే తీపి పదార్థాలు నివేదన చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా ఎన్ని వారాలు చేయాలి? ఇలాగా 16 గురువారాలు కానీ చేసినట్టు అయితే తప్పనిసరిగా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం అనేది పొంది మీకు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు అంటే కొద్దిగా నెమ్మదిగా సాగిన మధ్యలో అప్ అండ్ డౌన్స్ వల్ల మొత్తానికి పనులు పూర్తవడం అయితే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.